మన ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్క యువతకి ఈ భగవద్గీతను యథాతథంగా అందించాడు. సో భగవద్గీత ఎందుకు ఉపయోగము అని అంటే మన బహుబంధాల నుంచి మనల్ని విడిపిస్తూ ఒక హ్యూమన్ మాన్యువల్గా ఈ భగవద్గీత పనిచేస్తుంది. కాబట్టి ప్రతి ఒక్క యువత ఈ భగవద్గీతను చదవాలని, ప్రతి ఒక్కరూ హరే కృష్ణ మహామంత్రాన్ని చెప్పాలని కోరుకుంటూ విదేశాల్లో ఎక్కడ చూసినా ఈ కళ అనేది ఉండదు. ఓన్లీ మన భారతదేశంలోనే కళలు 64 కళల్లో ఇదొక కళ. ఆ చిలక నన్ను రా 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 అని పిలుస్తుంది, కానీ నేను వెళ్ళడానికి సిద్ధంగా. నా పేరు గంగమ్మ. ఏమైనా పట్టిస్తారు ఎవరికన్నా? ఎవరికి పట్టిస్తాం మనం? ఎందుకు పట్టిస్తాము? నేను నీ మాతికి మనిషినే. ఇస్కాన్ టెంపుల్ దగ్గర ఇవన్నీ ఉన్నాయనేసి మనం జనాలు. సరే 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 సరే. జై శ్రీకృష్ణ. అందరికీ నమస్తే అండి. ఈరోజు అయితే కృష్ణాష్టమి సందర్భంగా ఇస్కాన్ టెంపుల్కి పోవాలనుకున్నాము. అయితే పోతూ పోతూ మన అనంతపురంలో సమ్మర్ ట్యాంక్లో తామర పూలు అనేది తీసుకొని పోదామని వచ్చామండి, కృష్ణుని కోసం అనేసి. కాకపోతే ఇక్కడికి వచ్చేటప్పటికి సాడ్ రియాలిటీ ఏమిటంటే మొత్తం చుట్టూ ఉన్న పూలన్నీ ఎవరో పీకేస్తున్నారు. ఆ మధ్యలో మాత్రమే ఉన్నాయండి. ఆ మధ్యలో వెళ్ళడానికి మనకి వే అయితే లేదు, తెప్ప అట్లాంటివి ఏం లేవు. మనకి లాస్ట్లో చూసుకుంటే ఎక్కడ పూలు అనేది లేవండి. చూడండి, నేను మా ఫ్రెండ్ వచ్చినాము. పృథ్వీ హాయ్ చెప్పు. ఓకే అండి, మనం వెళ్దాము మన అనంతపురంలో ఉండే ఇస్కాన్ టెంపుల్కి. ఓకే బాయ్. నీ స్పందన ఎలా ఉంది చెప్పు. నీ స్పందన చెప్పండి. మైక్ పట్టుకో, మూతి దగ్గర పెట్టుకో. ఓకే చెప్పు. మేము ఫైనల్గా మేము ఎంటర్ అవుతున్నామండి టెంపుల్లో. ఫ్రెండ్స్, ఇన్సైడ్ అయితే దేవుణ్ణి క్యాప్చర్ చేయొద్దు అనేసి చెప్పారు, ఫొటోస్ తీయొద్దు అనేసి. మనం రూల్స్ అనేది వైలేషన్ చేయొద్దు. మీరు కూడా ఎప్పుడైనా వచ్చినప్పుడు వీడియోస్ అయితే ఫొటోస్ అయితే తీయద్దండి దేవునికి. ఇదే నా వినతి, నా నుంచే కాదు, ఇదిగో అక్క కూడా చెప్తా ఉంది తీయొద్దు అనేసి. రూల్స్ ని మనం వైలేషన్ చేయొద్దు, మన రూల్స్ ని పాటిద్దామండి. ఇన్సైడ్ మనం మన వీడియోస్ ని మనం క్యాప్చర్ చేసుకోవచ్చు, కానీ మనము రూల్స్ ని వైలేషన్ చేసి దేవుణ్ణి మాత్రం క్యాప్చర్ చేయకూడదు. సో మీరందరూ ఫాలో అవుతారు అనేసి నేను రావట్లేదు, నేను కోరుకుంటున్నా, ఆశిస్తున్నా. ఓకే ఫ్రెండ్స్, మీకు మరిన్ని అప్డేట్స్ అనేది నేను అందిస్తాను. ఓకే ఫ్రెండ్స్, మీరు ఇస్కాన్ టెంపుల్ లోకి వచ్చినట్టయితే మీకు కావాల్సిండేటి దేవునికి సంబంధించిన ఇక్కడ కొంచెం సైడ్ ఇస్తారా? వస్తువులు కానీ బుక్స్ కానీ మీరు ఈ లైబ్రరీ నుంచి కొనొచ్చండి, స్టోర్ నుంచి. మనకి ఇది ఇస్కాన్ టెంపుల్ లోనే ఉంటది. సో మీరు నెక్స్ట్ టైం వచ్చినప్పుడు మీకు ఇంట్రెస్టెడ్ ఉంటే బుక్స్ కానీ వస్తువులు కానీ విగ్రహాలు కానీ మీరు కొనొచ్చండి ఇంట్లోనికి. ఇదండి మన ఇస్కాన్ టెంపుల్. మీరు ఎప్పుడైనా వచ్చినప్పుడు బుక్స్ అలాంటివి తప్పకుండా తీసుకుంటారని నేను ఆశిస్తున్నాను. ఇది మనకి ఎగ్జిట్ వస్తుందండి, ఇది ఎగ్జిట్ టెంపుల్లో. ఇక్కడ అన్నదానానికి మనము దానం చేయొచ్చండి. మీరు ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉంటే ఇక్కడ అన్నదానానికి ఇవ్వండి. హరే కృష్ణ.
ఎగ్జిట్ అయ్యామండి. క్రౌడ్ చూసారా చాలా ఎక్కువ ఉంది. తిరుపతిలో వెంకటేశ్వర స్వామిని పోలినట్టు ఇక్కడ క్రౌడ్ కూడా చాలా ఉందండి. ప్రసాదం కౌంటర్ అండి, ఇది ప్రసాదం ఇస్తున్నారు ఇక్కడ. ఇది వచ్చేసి మనకి ఎగ్జిట్ అండి. 100 రూపీస్ టికెట్ ఎవరైతే తీసుకున్నారో వాళ్ళు ఇటు సైడ్ నుంచి ఎగ్జిట్ అనేది అవుతున్నారు. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ప్రసాదం అనేది ఇస్తున్నారు. ఇది ఎగ్జిట్ చూడండి. అక్కడ నుంచి కూడా మనం చూసుకున్నట్లయితే ప్రసాదం తీసుకొని వస్తున్నారు లోపల నుండి బయటికి. ఇక్కడైతే ఫ్రీ అయితే ఏం లేదండి, అమౌంట్ కే ప్రసాదం అనేది ఇస్తున్నారు. ప్రసాదం చూస్తుంటే నోరు ఊరుతుందండి, చాలా కమ్మగా ఉంది. ముందర కూడా కౌంటర్ ఉందనేసి చెప్తున్నారు. హెవీ క్రౌడ్ ఉందండి. సో మీరు వచ్చేటప్పుడు చూసుకొని రావాల్సిందిగా కోరుచున్నాను. మనం చూసుకున్నట్టయితే ఇక్కడ చాలా ప్రశాంతంగా ఉంది వాతావరణము. ఇంత క్రౌడ్ ఉన్నప్పటికీ కూడా ప్రశాంతంగా ఉందంటే అది కేవలం దేవుని మహిమే. ఏమంటారండి పెద్ద ఆయన గారు? పెద్ద ఆయన మీ మాటల్లో చెప్పండి. అంతా ఆయన మహిమ. చెప్పండి దేవుని గురించి 2 వాక్యాలు. కృష్ణాలయానికి వచ్చినారు, మీరు 2 వాక్యాలు చెప్పుకోండి. ఎలా అండి? ఇక్కడ చూసుకున్నట్టయితే క్రొకడైల్ ఎలిఫెంట్ ని బైట్ చేస్తుందండి. ఇదేందనేది పూర్తి కథ నాకు కూడా తెలియదు. సో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. అండ్ ఇది చూసుకున్నట్లయితే సెకండ్ కౌంటర్ అండి ప్రసాదంకి. అక్కడ ఒక కౌంటర్, ఇక్కడ ఒక కౌంటర్. ఎందుకంటే క్రౌడ్ చాలా ఉందనేసి సెకండ్ కౌంటర్ అనేది పెట్టారండి. అంటే క్రౌడ్ ని నియంత్రించేదానికి అన్నప్రసాదం అనేది. ఇక్కడ కూడా లడ్డు ప్రసాదం అనేది థర్డ్ కౌంటర్ కూడా పెట్టారు, అంటే క్రౌడ్ ని తగ్గించడానికి. ఫ్రెండ్స్ ఇది పూర్తి ఎగ్జిట్ అయ్యామండి టెంపుల్ వాతావరణం నుంచి. ఇక్కడ కొంచెం బయటకు వచ్చినట్టయితే ఇక్కడ వెహికల్ అనేది ఉందండి. ఇక్కడ పుస్తకాలన్నీ దేవునికి సంబంధించిన పుస్తకాలు అనేది అమ్ముతున్నారు. మీకు ఎవరికైనా ఇంట్రెస్టెడ్ ఉంటే మీరు వచ్చి తీసుకోవచ్చు. హరే కృష్ణ. అనంతపురం జిల్లా వాసులందరికీ కృష్ణాష్టమి శుభాకాంక్షలు. ఇస్కాన్ ప్రతిష్టాత్మకంగా ప్రతి సంవత్సరం చేసే కృష్ణాష్టమి ఉత్సవాలు ఈ 2025 లో బ్రహ్మోత్సవంగా జరుగుతున్నాయి. అందులో భాగంగా శ్రీల స్వామి ప్రభుపాదుల వారు ప్రపంచవ్యాప్తంగా భగవద్గీతను, ఇలాంటి భగవద్గీతను యువత కోసము, మన ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్క యువతకి ఈ భగవద్గీతను యథాతథంగా అందించాడు. సో భగవద్గీత ఎందుకు ఉపయోగము అని అంటే మన బహుబంధాల నుంచి మనల్ని విడిపిస్తూ ఒక హ్యూమన్ మాన్యువల్ గా ఈ భగవద్గీత పనిచేస్తుంది. కాబట్టి ప్రతి ఒక్క యువత ఈ భగవద్గీతను చదవాలని, ప్రతి ఒక్కరూ హరే కృష్ణ మహామంత్రాన్ని చెప్పాలని కోరుకుంటూ, ఇక్కడ ఇస్కాన్ ప్రభుపాదుల వారి బుక్స్ భగవద్గీత, రామాయణం, భాగవతం ఇవన్నీ దొరుకుతాయి. అంతేకాకుండా మన అనంతపురం జిల్లాలో సుమారుగా 80 పాఠశాలలో బడిలో భగవద్గీత అనే కార్యక్రమం ద్వారా పిల్లలకి 30,000 మంది పిల్లలకి భగవద్గీతను అందించడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్క వ్యక్తి ఈ బడిలో భగవద్గీత అనే ఈ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటూ హరే కృష్ణ. హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ హరే హరే, హరే రామ హరే రామ 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 హరే హరే. అది ఇక్కడ మనకి ఇంకో స్టాల్ కూడా ఉంది, మనం చూద్దాం రండి. మనకి ఇక్కడ చూసుకుంటే ఉంగరాలు కానీ మనం ధరించడానికి బ్యాండ్స్ ఇట్లాంటివి మనకి దేవునికి సంబంధించినవి ఇక్కడ అమ్ముతున్నారు. దేవుని విగ్రహాలు, కీ చైన్స్, లాకెట్స్ ఇలాంటివి మన ఇంట్లో ఇంటీరియర్ సంబంధించిన దేవుని ఇక్కడ దొరుకుతున్నాయండి. అలాగే మాలలు వేసుకోవడానికి తులసి మాల, ఇలాంటి కొన్ని మాలలు కూడా ఉన్నాయి. మనం అక్కడ చూసుకుంటే రుద్రాక్ష మాల కూడా ఉన్నాయండి. చూడండి, కీ చైన్స్, లాకెట్స్ అన్ని ఉన్నాయి. మేడం గారు చెప్తారు, మేడం గారి మాటల్లో. హ్యాంగింగ్స్ ఉన్నాయి, ఆదియోగి ఉంది, హ్యాంగింగ్స్ ఆదియోగి, కార్ హ్యాంగింగ్స్ ఉన్నాయి. లాకెట్స్ అన్ని ఉన్నాయి సార్. ఇక్కడ హ్యాండ్ బ్యాండ్స్ ఉన్నాయి, బ్యాండ్స్, కరుంగలి మాల, గవ్వలు,
గోమతి చక్రాలు, కరుంగలి మాల, థ్రెడ్స్, తులసి మాల. కరుంగలి మాల మనం చూసుకుంటే ఆన్లైన్ లో చాలా కాస్ట్ ఉంది, మనకి ఇస్కాన్ కానీ తక్కువ ఇచ్చారు. మన దగ్గర నాకు అవైలబుల్ 350, 250, 350, 450, 6mm, 7mm, 8mm. థ్యాంక్ యూ సార్. లాస్ట్ మేడం చెప్తారు. మనం చూసుకున్నట్టయితే కరుంగలి మాల ఆన్లైన్ లో చాలా కాస్ట్ ఉందండి. మన ఇస్కాన్ వారి తరపు నుంచి చాలా తక్కువకి మన దగ్గరికి తీసుకొని వచ్చారు మన ముందుకి కరుంగలి మాల. మేడం గారు చెప్తున్నారు. సో ఈ అవకాశాన్ని మనం అందరము సద్వినియోగం చేసుకుందాం. హరే కృష్ణ. ఓకే అండి, మనం ఇక్కడ చూసుకున్నట్టయితే అవన్నీ స్టోర్ ఇందాక చూసాము. మనము ఇక్కడ చూసుకున్నట్టయితే విగ్రహాలు, కృష్ణుని విగ్రహం కానీ గోమాత విగ్రహాలు కానీ ఇక్కడ అమ్ముతున్నారండి. అలాగే లేడీస్ సంబంధించి బ్యాంగిల్స్ కూడా ఇక్కడ సెట్స్ అమ్ముతున్నారు. మనం చూసుకోవచ్చు, క్వాలిటీ కూడా చాలా బాగానే ఉన్నాయి. కృష్ణుని విగ్రహం చూడండి, చాలా చక్కగా ఉంది. ఇంకా ఈ విగ్రహాలు దేంతో చేసినవి? పాలరాతి. ఓకే, మన దగ్గర ఎంత నుంచి స్టార్ట్ అవుతాయి ఇక్కడ విగ్రహాలు? 160 నుంచి. 160, 250, 350, 150, 900, 600, 300, 300, తర్వాత అది 3500. ఓకే, మనం పాలరాతి వేసినట్టు బయట చూసుకుంటాం. ఓకే, ఇవన్నీ ముందర నుంచి వచ్చాయి. బృందావనం నుంచి వచ్చినాయి. ఓకే, పాలరాతి వేసినట్టు అంటే మనం బయట చూసుకుంటే చాలా కాస్ట్ ఉంటాయి, కానీ మనకు ఇక్కడ చూసుకున్నట్టయితే చాలా చౌక ధరలోనే మనకి అందుబాటులో తీసుకొని వచ్చారు. కేవలం ఎందుకంటే ఇది కృష్ణాష్టమి కాబట్టి వారి తరపు నుంచి మనకి చాలా తక్కువ ధరలో తీసుకొని వచ్చారు. సో మన ఏటీపీఎన్స్ అనే వాళ్ళు ఈ అవకాశాన్ని చక్కగా వినియోగించుకుంటారు అనేసి సెలవు తీసుకుంటున్నాను. ఈ కృష్ణాష్టమి సందర్భంగా అందరికీ కృష్ణాష్టమి శుభాకాంక్షలు. హరే కృష్ణ. ఇక్కడ చూసుకున్నట్టయితే ప్రసాదం కూడా పంపిణీ చేస్తున్నారండి. ఓకే, ఇక్కడ ప్రసాదం వచ్చేసి అన్నదానము, దానం కాదు అన్నప్రసాదం ఉన్నాయండి. మిక్చరు ఇలాగా మనకి ప్రసాదం 4th కౌంటర్ అనుకోవచ్చు. మనం ఇక్కడ ప్రసాదం కూడా అమ్ముతున్నారు. సో మనం ముందర చూస్తున్నాము, అది ఎగ్జిట్ అండి. అటు నుంచి మనకి ఎగ్జిట్ అయ్యేసి వెళ్ళొచ్చు. ఓకే అండి, హరే కృష్ణ. థ్యాంక్ యూ. ఇక్కడ ఫ్రీ ప్రసాదం ఇస్తున్నారండి. మనం చూసుకున్నట్టయితే ప్రసాదం అండి. ఇస్కాన్ టెంపుల్, మన అనంతపురంలో ఉన్న ఇస్కాన్ టెంపుల్లో నుంచి ఇచ్చిన ఉచిత అన్న ప్రసాదం. ఒకసారి మనం తిని దీన్ని టేస్ట్ ఎలా ఉందనేసి చెప్తాము. మీ దగ్గర ఇది వాయిస్ క్లారిటీ ఉండదు. నిజంగా టేస్ట్ ఎట్లుందంటే అయ్యప్ప స్వామికి శబరిమలలో ఎట్లా ఇస్తారో అన్నప్రసాదం సేమ్ అలానే ఉందండి. దీన్ని మనం చూసుకున్నట్టయితే తిరుపతి లడ్డు ఎట్లా ఫేమస్, అన్నవరం ప్రసాదం ఎట్లా ఫేమస్, మన ఇస్కాన్ టెంపుల్లో కూడా ఇది కూడా ఫేమస్ అవుతుందని మనం ఖచ్చితంగా చెప్పచ్చు. అంత టేస్టీ ఉందండి. సూపర్ అంటే సూపర్. మనము అక్కడ రూమ్ చూసుకుంటే మనకు అదేమంటే కూల్ డ్రింక్స్ లేదంటే వాటర్ బాటిల్స్ అక్కడ అమ్ముతారండి. ఇది వచ్చేసి మనకి పార్క్ లెక్క ఇస్కాన్ టెంపుల్ పక్కలో ఉంటుందండి. ఇక్కడ కూర్చోవడానికి టేబుల్స్, స్టూల్స్ కూడా వేశారు. చాలా ఆహ్లాదకరంగా ఉంది. ఇక్కడ చూసుకుంటే మనకి జాతకాలు అలా చెప్పడానికి అనేది ఉన్నారండి. గెద్దే చెప్తున్నారంటారు. ఇక్కడ చిలక జోస్యం అనేది చెప్తున్నారండి. చిలక జోస్యం కూడా చెప్తున్నారు. చూడండి అక్కడ ఫోకస్ చేయి. చిలక జోస్యం కూడా చెప్తున్నారు. ఎంతన్నా చిలక జోస్యంకి 50. ఓకే, ప్రజెంట్ చెప్పుకునే దానికి ఇంట్రెస్ట్ లేదు. మేము బ్లాగ్ చేస్తాను మనకి యూట్యూబ్ పేజ్. అవునవును, మళ్ళీ వస్తాను. ఇగో ఇక్కడ కూడా చిలక జోస్యం అనేది చెప్తున్నారు. అక్కడ కూడా చిలక జోస్యం అనేది చెప్తున్నారు. యువకుడే చాలా ఉత్సాహంగా ఉన్నాడు యువకుడు. ఆ చిలక నన్ను రా 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 అని పిలుస్తుంది, కానీ నేను వెళ్ళడానికి సిద్ధంగా లేదండి. మేము బ్లాగ్ చేస్తా ఉన్నాము, మళ్ళీ వస్తాను నేను.
చిలక కూడా చాలా ఉత్సాహంగా నన్ను రమ్మని 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 పిలుస్తానే ఉంది, కానీ నేను మళ్ళీ వస్తాను అనేసి చెప్పడం అనేది జరిగింది చిలక్కి. చూసారా మళ్ళీ పిలుస్తుంది చిలకమ్మ. రవితేజ నాయుడు ఛానల్ పేరు. ఇక్కడ చూసుకున్నట్టయితే మన అక్కగారు గదే చెప్తున్నారండి. మళ్ళీ వస్తామక్క. ఇక్కడ కూడా అక్క చెప్తుంది. నా పేరు గంగమ్మ. గంగమ్మ ఏమైనా పట్టిస్తారు ఎవరికన్నా? ఎవరికి పట్టిస్తాం మనం? పోలీసు వాళ్ళకి. ఎందుకు పట్టిస్తాం అక్క? నేను నీ మాటికి మనిషినే. ఇస్కాన్ టెంపుల్ దగ్గర ఇవన్నీ ఉన్నాయనేసి మనం జనాలు చెప్తాం. సరే 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 సరే. మీరు చెప్పాలా 2 వాక్యాలు మీ దగ్గర ఉన్న దాని గురించి చెప్తే జనాలు కూడా మీ దగ్గరికి ఆసక్తితో వస్తారన్నమాట. అనే మాట. కొల్లాపురమ్మ మేము పెట్టుకునేది, గంగమ్మని పెట్టుకున్నాము. మంచి కోరికలు చెప్తాము. ఏదైనా జరిగేది జరగపోయేది, సంతానము, సంతానాలు, పిల్లలకి ఉద్యోగాలు, భవిష్యత్తులు, ఏమన్నా వాళ్ళకి ఏమన్నా ఇబ్బందులు ఉంటే చెప్తాం నైనా, చెప్తాం, మంచి చేస్తాము. కోరికలు వాళ్ళకి కొనసాగుతాయి. మా చేతి నుంచి ఏమన్నా కానీ ఇస్తే కానీ వాళ్ళు జరుగుతాయి. అక్క చేయి చాలా మంచిది అనేసి అక్కగారు చెప్తున్నారు. సో మీరు వ్యూవర్స్ చూస్తున్నారు, మీరు ఎవరైనా ఎక్కడైనా కనిపించినా కూడా అక్కవారితో ట్రై చేయండి, మీకు మంచి లాభం అనేది చేకూరుతుంది. మీరు ఇచ్చే 5-10తో ఏం కాదు, కానీ అక్క చేతులు చాలా మంచివి అనేది చెప్తున్నారు. వయసులో పెద్ద ఆమె, అబద్ధం చెప్పారు. మీరు కూడా ట్రై చేయండి. అక్క దగ్గర ఎంతమంది దేవతలు ఉన్నారో చెప్తారు. గంగమ్మ ఉండదు, కొల్లాపురమ్మ ఉండదు, దుర్గమ్మ ఉండదు, శివుడు 4. ఓకే 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 అక్క, థ్యాంక్ యూ. హరే కృష్ణ. అవ్వ చేనేత కార్మికురాలు స్వయంగా స్వహస్తాలతో నేసి బుట్టలు అనేది చేసి ఇక్కడ దేవుని దగ్గర అమ్ముతోంది. ఎంత బాబు ఒక బుట్ట? ఇది 10 రూపాయలు, కేవలం 10 రూపాయలే అండి. మీరు ఎక్కడ చూసుకున్నా కూడా ప్రాసెసింగ్ ఛార్జ్ ఎక్కువ పడుతుంది, కానీ అవ్వ దగ్గర ఎటువంటి ఛార్జెస్ లేకుండా మినిమం కేవలం 10 రూపాయలకే ఇస్తున్న సందర్భం. మీరు ఎవరైనా కానీ ఇక్కడ వచ్చినట్టయితే ఖచ్చితంగా తీసుకోవాల్సిందిగా కోరుచున్నాను మీకు. ఫోన్పే ఉందావా నీ దగ్గర? ఓకే, మీరు ఈసారి వచ్చినప్పుడు ఎవరైనా కానీ క్యాషే తీసుకొని రావండి. అవ్వ దగ్గర ఫోన్ పే అట్లాంటిది ఏమి లేదు. ఓకే అండి. పుట్టి కేవలం 10 రూపాయలే అండి. చేతితో నేసిన స్వహస్తాలతో నేసింది అవ్వ. చూసారా, 10 రూపాయలకు మనకేం రాదు, కానీ ఇంత అద్భుతమైన చేతి కళాకారులను మనము ఎంకరేజ్ చేయాలి. నేను ఒక్కనే కాదు, మీరు కూడా ఇలానే ఎంకరేజ్ చేసి మీరు కూడా ఇలానే తీసుకోవాల్సిందిగా నేను మనస్ఫూర్తిగా కోరుతున్నాను. వాళ్ళని ఎంకరేజ్ కూడా చేస్తే ఇలాంటి నాలెడ్జ్ పర్సన్స్ మనకు సమాజానికి ఎంతో ఉపయోగపడతారు. ఓకే అండి. ఇక్కడ కూడా చూసారా, స్వామిని పెట్టుకునేసి అక్కగారు కూర్చున్నారు, పెద్దమ్మ గారు. పృథ్వీ ఉండు వస్తాము. చెప్పులే ఆడవలేమా? ఇగో చూసారా, మన చెప్పులు ఈడొక చెప్పు దూరం నుంచి, ఇక్కడ ఒక చెప్పు, ఇక్కడ ఒక చెప్పు, 2 చెప్పులు ఎందుకు వదిలినామంటే ఎవరు మన చెప్పులను అపహరించకూడదు అనేసి ఆ ఉద్దేశంతో అక్కడొక చెప్పు ఇక్కడొక చెప్పు అనేది వదలడం అనేది జరిగింది. మీరు కూడా నెక్స్ట్ టైం ఇలానే చేయండి, మీ చెప్పుల్ని కాపాడుకోండి. అండ్ ఇక్కడ ఫ్లూట్స్ మొత్తం అంతా వేణువులు, మనము కృష్ణుని చేతిలో మనం ఎక్కువ చూసేది వేణువు. ఇక్కడ వేణువులు కూడా దొరుకుతున్నాయి. ఇక్కడ చూసారా, ఇక్కడ రాండి కెమెరామెన్ గారు. ఇక్కడ బ్యాంగిల్స్ చూసారా, గోల్డ్ కలర్ లో చాలా చక్కగా కనిపిస్తున్నాయి లేడీస్ కొరకు. చూసారా, అవ్వ కళ్ళ చూడండి. అవ్వ స్వహస్తాలతో నేస్తోంది. అవ్వ ఇది ఎప్పటి నుంచి నేస్తున్నావు అవ్వ? పొద్దున్న నుంచి కాదు, అంటే నీకు ఎన్నేళ్ళ అనుభవం ఉంది? 70 ఏళ్ళ అనుభవం ఉందంట అవ్వకి. చూసారా, చేతి కళ మనము విదేశాల్లో ఎక్కడ చూసినా ఈ కళ అనేది ఉండదు. ఓన్లీ మన భారతదేశంలోనే ఇలా కళలు 64 కళల్లో ఇదొక కళ. అవ్వ కూడా నేస్తోంది. ఎంత అవ్వ ఈ బుట్ట? 20. కేవలం 20 రూపాయలే. 20కి ఏమొస్తుందండి? అలా నీళ్ళ బాటిల్ కూడా రాదు, కానీ అవ్వ కష్టం అనేది కేవలం 20 రూపాయలకే అమ్ముతోంది ఆ బుట్ట. మీరు కూడా ఇస్కాన్ టెంపుల్కి వచ్చిన వాళ్ళు చాలా మంది ఇలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేసి తీసుకోవాల్సిందిగా కోరుచున్నాను. నువ్వేమంటావు అవ్వ దీనికి? సిగ్గుపడద్దావా? అర్థంగా అంటే ఇప్పుడు మన వీడియో చూస్తారన్నమాట అనంతపురం వాళ్ళు. ఎవరైనా చూసినా కానీ ఇటుకు వచ్చినప్పుడు అవ్వ దగ్గర తీసుకోండి అని చెప్తాను. తీసుకోమంటావా? కేవలం 20 రూపాయలు. మీరు కూడా వచ్చి ఫోన్ పే ఉందవ్వా? నీ దగ్గర లేదు కదా? ఫోన్ పే లేదు కాబట్టి మీరు అందరూ క్యాష్ మాత్రమే క్యారీ చేయండి. ఓకే అవ్వ, థ్యాంక్స్ అవ్వ. బ్రో ఎంత బ్రో ఈ జీపు? 250 సార్. 250 చాలా తక్కువే. మనము టౌన్ లో చూసుకున్నట్టే ఇంకా కొంచెం కాస్ట్ ఎక్కువ చెప్తున్నారు. మీరు
చూపి 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 కెమెరామెన్ గారు దగ్గరకు వచ్చి చూపించండి. చూసారా క్వాలిటీ చాలా చక్కగా ఉందండి. అరే నా జీవితంలో ఎప్పుడు చూడలేదురా మామ. ఇంత క్వాలిటీ మనకి ఎక్కడా దొరకదు. కేవలం 250 రూపాయలే. మీరు ఇక్కడికి వచ్చిన మీ పిల్లల కోసం తీసుకోవచ్చు. దీంట్లో మోటార్ అట్లా ఏమన్నా ఉంటుంది అన్న? ఏండి తెలియక అడుగుతున్నాను, ఇదో బతుక చెప్పండి. ఏం లేదన్న, మామూలు దొబ్బేలాది. ఓకే, మామూలు దొబ్బేదట్టుగానంట అండి. మీరు కూడా మీ పిల్లల కోసము తీసుకోవచ్చు. పెద్ద కాస్ట్ ఏం కాదు. దీంట్లో ఇంకా మనకి ఏమన్నా బార్గెన్ చేస్తే తక్కువ ఉందన్న. నీ అమ్మ చెత్త నా కొడక, మీ అమ్మ నాన్న చూశారనుకో నా కొడక నీకు పిల్లను కూడా ఇవ్వరు రే ఎవరు. ఇంకా తక్కువ ఇస్తారు, 200 ఇస్తారు లాస్ట్ ఫైనల్. చూసారా దీంట్లో బార్గెనింగ్ ఉందండి. కానీ మీరు బార్గెన్ చేయకుండా మీరు తీసుకున్నట్టయితే సపోర్ట్ చేసినట్లు ఉంటుంది బ్రోకి. చూసారా సార్ వీడు డబుల్ యాక్షన్, పరమ దుర్మార్గుడు సార్ వీడు. ఏ సైడ్ సార్ బ్రో దీంట్లో మనం ఎక్కడికైనా వెళ్ళొచ్చు అంటే వేరే ఊరికి అట్లా పోవచ్చా? పోవచ్చునా, ఏం ప్రాబ్లం లేదు. ఇదేంటైతే అరే నీ అబ్బా ఎక్కడికి అంటే బెంగళూరు పోవాలంటే దీంట్లో పోవచ్చా? బెంగళూరు, రాజస్థాన్, కర్ణాటక అన్ని ఇక్కడే పోయి ఏం ప్రాబ్లం లేదు. దీన్ని తిప్పేయచ్చా? చూసేదానికేమో స్వాతి ముత్యంలో కమలాసన్ లాగా నువ్వు పెద్ద అపరిచితుడు అమ్మ మొగుడులాగా ఉన్నావు కదరా రే. అంటే ఇప్పటి నుంచి మీరు థార్ వెహికల్ తీసుకుందాం అనుకున్న వాళ్ళు అది నిలిపేసి ఇది తీసుకోండి. చాలా చక్కగా వెళ్ళొచ్చు. ఫ్యామిలీ అంతా పోవచ్చు అన్న. మొత్తం ఫ్యామిలీ పోవచ్చు. ఇది థార్ ఉంది, థార్ రాక్స్ 4x4 డీజల్ థార్ రాక్స్ అంట బ్రో. 4x4 ఇది రాజస్థాన్ ఐటమ్. ఒకసారి డోర్స్ ఎన్ని ఉన్నాయి దీనికి బ్రో? 3 డోర్ రాక్స్ అన్నారు. థార్ నార్మల్ థారే కదా బ్రో ఇది. ఇది పిల్లలకి ఉంది, బొమ్మలు. ఇది ఒరిజినల్ కార్ కాదు. నీ అమ్మ చెత్త నా కొడక, మీ అమ్మ నాన్న చూశారనుకో నా కొడక నీకు పిల్లను కూడా ఇవ్వరు రే ఎవరు. ఫ్యామిలీ అంతా ట్రిప్ అయ్యచ్చు అన్నారు వేరే ఊరికి కూడా. కింద బోల్ట్ ఉంది, బోల్ట్ ఇచ్చేసి మళ్ళీ లోపలికి పోవచ్చు. మళ్ళీ బయటకు వస్తామా? బయటకి మళ్ళీ రావు. అయిపోయింది నాకు కథం. నాకు ఇష్టం లేదు, ఎందుకంటే మొత్తం అర్థమైపోయింది. ఈ ప్రపంచంలో ఏమి లేదు, బయటికి రాము. చూసారా, మీరు కూడా తీసుకోండి, ట్రిప్స్ వేయండి. మనాలికి ఇంకా హనీమూన్ కి ఎవరైనా పోవాలనుకునే వాళ్ళు, కొత్తగా పెళ్ళైన వాళ్ళు కూడా తీసుకొని పోవచ్చు. నేనే బెటర్ రా, కాస్త వెనక ముందు ఆలోచిస్తున్నాను. నువ్వేంట్రా ఏకం గేట్లు ఎత్తేస్తున్నావు, ఏం క్యారెక్టర్ రా బాబు. ఓకే బ్రో, థ్యాంక్ యూ. ఓకే చిటికలే. ఈ వ్లాగ్ ఇంతటితో సమాప్తం అండి. ఈ వ్లాగ్ ని షేర్ చేసి, లైక్ చేసి, కామెంట్ చేసి సపోర్ట్ చేయండి. సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోద్దండి. గట్టిగా గంట గుర్తు కొట్టండి. మా అప్డేట్స్ అనేవి మీకు అవైలబుల్లో ఉంటాయి, ఎప్పటికీ మీకు తెలియజేస్తుంటాయి మా నెక్స్ట్ వీడియోస్ అనేటివి. థ్యాంక్ యూ అండి, ధన్యవాదములు.